मादरचोद पकड़ भोसड़ी पकड़ ले बहन के लौड़े रुक तेरी बहन ले मादरचोद पकड़ बहन के लौड़े मादरचोद अभिजीत पता ఇది శరణమన్నయ్య పరిస్థితి. తిప్పి కొడితే మార్కెట్లో 30 crores కలెక్ట్ చేసేటువంటి సత్తా లేదు మన శరణమన్నయ్యకి. ఈ గేమ్ చేంజర్ సినిమా మూవీ టీం వాళ్ళు 186 కోట్లు కలెక్ట్ చేసింది ఈ గేమ్ చేంజర్ సినిమా అని ఫేక్ కలెక్షన్స్ అయితే వేసారనమాట. ఇది ట్విట్టర్ లో అయితే చాలా అంటే చాలా ట్రెండ్ అవుతుంది ఫ్రెండ్స్. మా అంటే 20 కోట్లు 10 కోట్లు వేసుకుంటారు, కానీ ఈ విధంగా దాదాపు 100 కోట్లు ఏ విధంగా వేసుకుంటారు అని ప్రతి ఒక్కరు కూడా ఈ గేమ్ చేంజర్ మూవీ టీం ని దిల్ రాజునైతే పచ్చిపోకు అమ్మన బూతులు తిడుతున్నారనమాట. అండ్ ఇంకా మన శరణమన్నయ్య ఒక పాత వీడియోలో గప్పాలు కొట్టాడు. ఇలా ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి ఎంత కలెక్ట్ చేసింది, ఆ సినిమా ఎంత కలెక్షన్లు వచ్చాయో అంతే కలెక్షన్స్ వేసుకోవాలి, కానీ ఇలా నాకు ఎక్కువ కలెక్షన్లు వేసుకున్నట్టు నెంబర్స్ ఈ విధంగా ఈ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసింది అని జనాలని మోసం చెయ్యొద్దు, వేసుకుంటే జెన్యున్ గా వేసుకోవాలని పాత వీడియోలో అయితే మన శరణమన్నయ్య అయితే గప్పాలు కొట్టాడు ఫ్రెండ్స్. కానీ ఈ వీడియో చూసిన తర్వాత అందరూ ఏమంటున్నారు అంటే, నువ్వే బాగా చెప్తావు, నీ సినిమాకే ఫస్ట్ కరెక్ట్ వేసుకోరా, ఎందుకు ఫేక్ కలెక్షన్స్ వేసుకొని ఈ విధంగా మళ్ళా ఎందుకు గప్పాలు కొడుతున్నావని అందరూ కూడా మన శరణమన్నయ్యనైతే ఈ పాత వీడియోని పట్టుకొని అయితే ట్రోల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇక మన దిల్ రాజు అన్నయ్యకి ఏం దిమాకుందో ఏమో, కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా లేని విషయాన్ని కూడా ఈ విధంగా క్రియేట్ చేసి పబ్లిక్ లో రిలీజ్ చేస్తే ఈ విధంగానే ఉంటుంది రిజల్ట్ తర్వాత అనేది అయితే ఆయన గుర్తు పెట్టుకోవాలని అంటున్నాడు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సినిమాకే అసలు అయిపోయి లేదురా నాయన అంటే 186 కోట్లు వేసులు అంటే ఏ సినిమా రికార్డ్ బ్రేక్ చేసింది అంటే గేమ్ చేంజర్ సినిమా. దేవర సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసింది, సలార్ మూవీ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది, ఆఖరికి ఆదిపూర్ సినిమా రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేసింది ఫ్రెండ్స్. ఫస్ట్ డే రికార్డ్స్, కలెక్షన్స్ రికార్డ్స్ ని. అండ్ ఈ సినిమాకి అసలు అయిపోయి లేదురా నాయన అంటే ఏ విధంగా వేసుకుంటారు ఫ్రెండ్స్ కలెక్షన్స్? ఒకటి మీరే చెప్పండి. అసలు వేసుకుంటే జెన్యున్ గా వేసుకోవాలి, కానీ మరీ ఈ విధంగా జనాలని ఎర్రిపప్పలని చెయ్యడానికి ఈ విధంగా ఫేక్ కలెక్షన్స్ వేసుకుంటే ఏం వస్తుంది అనేటువంటిది అయితే వాళ్ళకే తెలియాలన్నమాట. అండ్ బాలీవుడ్ వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే హిందీ ఆడియన్స్, అసలు ఈ సినిమాకి అసలు ఎవడు పోయాడని ఇంత కలెక్షన్స్ వచ్చాయి, అసలు ఎక్కువ థియేటర్స్ లో ఈ సినిమానే ఆడతలేదురా నాయన అంటే 186 కోట్లు ఏ విధంగా వేసారు అని చెప్పి అందరూ కూడా బాలీవుడ్ లో అయితే మన శరణమన్నయ్యనైతే ఘోరంగా ట్రోల్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇంకేమంటున్నారు అంటే మా షారుఖ్ ఖాన్ సినిమాకే, జవాన్ సినిమాకే ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాలేవు, అలాగని ఇక్కడ మా హిందీ ఆడియన్స్ కి కూడా ఈ సినిమాపై అంత అయిపోలేదు, ఈ విధంగా ఫేక్ కలెక్షన్స్ వేసుకుంటారా టాలీవుడ్ ప్రజల్లారా అని అందరూ కూడా హిందీ ఆడియన్స్ అయితే మన తెలుగులను అయితే తిడుతున్నారు ఫ్రెండ్స్. సో నాకు ఒకటి అర్థం కాదు ఫ్రెండ్స్, అది ఏంటి అంటే వేసుకుంటే జెన్యున్ కలెక్షన్స్ వేసుకోవాలి, లేకపోతే సపోర్ట్ దాకా గాండు మూసుకొని కూర్చోవాలి, లేకపోతే ఈ విధంగానే ట్రోల్స్ చేస్తారు అనేటువంటిది అయితే గుర్తు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నీ అమ్మ అసలు ఏంది, అసలు 186 కోట్లు కలెక్ట్ చేసింది అంటే నేనే కాదు జనాల్లో కూడా ఎవడు నమ్ముతలేడు. ట్విట్టర్ లో అయితే మన శరణమన్నయ్యని అయితే ఈ చెడ్డీ గాడికి ఇంత క్రేజ్ ఉందా అని అందరు కూడా మన శరణమన్నయ్యనైతే ఘోరంగా తిడుతున్నారు. దిల్ రాజుని కూడా ఇంకా గలీజ్ మాటలు తిడుతున్నారు. ఆ గలీజ్ మాటలు ఇందులో వీడియోలో చెప్తాను, కానీ చెప్పిన వెంటనే 1 గంటకే డిలీట్ చేస్తారు, అందుకే చెప్పట్లేదు. సో మరి మీకు ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి. నిజానికి ఈ శరణమన్నయ్య గేమ్ చేంజర్ సినిమా 186 కోట్లు కలెక్ట్ చేసిందా లేకపోతే ఫేక్ కలెక్షన్సా అనేటువంటిది కూడా డెఫినెట్లీ కింద కామెంట్ అయితే పడేయండి ఫ్రెండ్స్. అండ్ నాకు పోతూ ఒక సామెత అయితే గుర్తుకొస్తుంది, అది ఏంటి అంటే ఏమి లేని ఎంగిలి ఇస్తరాకే ఎగిరెగిరి పడ్డదంట అన్నట్టుంది ఫ్రెండ్స్. వీళ్ళ ఎవ్వారం శరణమన్నయ్య ఎవ్వారం అన్నట్టుంది ఫ్రెండ్స్.